నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారు కదా? దేవుని యొక్క వాక్యములో నుంచి ఈరోజు కూడా మరికొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ప్రతిరోజు మీరు వాక్య సందేశాల ద్వారా బలపరచబడుతున్నారని నేను ఎంతో విశ్వసిస్తున్నాను. ఈరోజు మరొక అధ్యాయం ద్వారా, మరొక వచనం ద్వారా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. చదువుదాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్కుని మనం చదువుదాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 12వ వాక్కు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చుచున్నానని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, బోయాజు రూతును గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి, నిరాశలో ఉన్న రూతు, నిస్పృహలో ఉన్నటువంటి రూతు జీవితంలో బోయాజు మాటలు ఎంతో తృప్తినిచ్చేశాయి. ఎంతో దీనస్థితిలో ఉన్నటువంటి రూతు జీవితాన్ని బోయాజు మాట్లాడిన ఆ మాటను బట్టి, ఆయన ధైర్యపరిచిన ఆ మాటలను బట్టి రూతు ఎంతో ధైర్యపరచబడింది. ఎంతో ఆమెకు ఒక నిరీక్షణ కలిగింది. ఏంటో తెలుసా? నేను దీవించబడతాను, నాకొక అండ ఉంది, నాకొకరు ఉన్నారు, నన్ను బలపరిచేవారు ఉన్నారు, నన్ను దగ్గర తీసుకునేవారు ఉన్నారు అని ఆమెకు ఒక నిరీక్షణ కలిగేటట్టుగా బోయాజు మాటలు ఆమెకు తృప్తినిచ్చాయి. మిగిలారా, ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లరా, మరి నీ మాటలు ఎలా ఉన్నాయి? గాయపరిచే మాటలా? ఏమండి, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎలా మాట్లాడుతున్నావు? తృణీకరించినట్టుగా, గుండెకు గాయాన్ని చేసేటట్టుగా, మనస్సుని గాయపరిచేటువంటి మాటలా ఎలాగున్నాయి ఈరోజు? దయతో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. క్రీస్తు బిడ్డలమే, క్రీస్తుని ఎరిగినటువంటి వారమే, క్రీస్తులో ఉన్నటువంటి వారమే, యేసుప్రభు రక్తం చేత కడగబడినటువంటి వారమే అయినప్పటికీ కూడా మన మాటలలో ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. గాయపరిచే మాటలుగా ఉన్నాయా? తృప్తినిచ్చే మాటలుగా ఉన్నాయా? చూడండి, రూతుకు తృప్తి కలిగేటువంటి మాటలు బోయాజు మాట్లాడగలిగాడు. ధైర్యం ఇచ్చే మాటలు బోయాజు మాట్లాడగలిగాడు. ఆ మాటల ద్వారా ఆమె నిరాశ, నిస్పృహ అంతా పోయి ఆమెకు ఒక నిరీక్షణ కలిగింది. నేను బ్రతకగలను, నేను జీవించగలను, నేను ఉండగలను, నాకు ఒక అండ ఉంది, నన్ను ప్రేమించేవారు ఉన్నారు, నన్ను ఆదరించేవారు ఉన్నారు అని బోయాజు మాట్లాడిన ఆ మాటలను బట్టి ఆమెకెంతో ధైర్యం వచ్చింది, ఆమెకెంతో తృప్తినిచ్చినాయి ఆ మాటలు. నా ప్రియ దేవుని పిల్లలారా, రూతుకు తృప్తినిచ్చినటువంటి మాటలు బోయాజు మాట్లాడగలిగాడు. ఈరోజు నువ్వు మాట్లాడే మాట ద్వారా, మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా ఇతరులు తృప్తిపరచబడాలి, ఇతరులు ధైర్యపరచబడాలి. వారి ఓడిపోయిన జీవితం గెలిపించేటట్టుగా నీ మాటలు ఉంటే నిజమే కదా? దేవుని ఎరగని బిడ్డ కూడా దేవుని ఎరిగేటట్టుగా ఉంటాడు, దేవుని దగ్గరికి వస్తాడు, యేసయ్య పాదాల దగ్గరికి వస్తాడు. రాకుండా మన మాటలే గాయపరుస్తున్నాయేమో ఒకసారి ఆలోచించకూడదు? ఎందుకు నువ్వు ఆలోచించకూడదు? మన మాటలు ఎలాగున్నాయో మనం గమనించగలగాలి. మన మాటలు ఎలా మాట్లాడుతున్నామో మనం గమనించగలగాలి. రూతు ఎంతో ప్రయాణం చేసి వచ్చినప్పటికీ కూడా, ఇదిగో పొలంలోనికి వెళ్ళినప్పటికీ కూడా బోయాజు మాటల చేత ఆమెకెంతో తృప్తినిచ్చాయి. ఈరోజు దేవుని పిల్లలముగా మనం మాట్లాడే ప్రతి మాట వలన దేవునికి మహిమ రావాలి, దేవుడు మన మాటల ద్వారా గణపరచబడాలి. వింటున్న ప్రతి బిడ్డ కూడా తృప్తిపరచబడాలి మన మాటల ద్వారా. చూడండి, బైబిల్ గ్రంథంలో మరొక మాటని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. వాక్యంలో రాయబడిన మాట సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. వారికి ఒక ఆశ, దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దాన భూమిలోనికి వాళ్ళు వెళ్ళాలని ఆశ. అయితే ఇశ్రాయేలీలు ఆశపడ్డట్టుగా వారు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రదేశానికి వెళ్లకుండా ఇశ్రాయేలీలో ఉన్నటువంటి గోత్ర పెద్దలు ఉన్నారు చూసారా, ఆ గోత్ర పెద్దలు వారు నిరుత్సాహపరిచారు. అయ్యో, మేము వెళ్ళలేము, అక్కడికి మనం వెళ్ళలేము, ఆ దేశ ప్రజలు చాలా బలవంతులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా బలం కలిగినటువంటి వారు, మనం ఆ ప్రాంతానికి వెళ్ళలేము, వెళ్ళకుండా మనం ఇక్కడ ఉంటే మనకు మంచిదని వారి యొక్క ఉత్సాహాన్ని, వారిలో ఉన్న ఆనందాన్ని, వారు చేరుకోవాలనేటువంటి ఆశనంతా వారు నీరుగార్చేశారు, నిరుత్సాహపడేటట్టుగా మాట్లాడారు. నా ప్రియ దేవుని పిల్లలారా, వారికి ఒక ఆశ ఏంటో తెలుసా? మా దేవుడు మాకు చెప్పాడు, మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానన్నాడు, ఆ ప్రాంతంలో మేము అడుగు పెట్టాలి అని
వారు ఎంతో ఆశతో ఉంటే ఈ గోత్ర పెద్దలు ఉన్నారు చూసారా, ఈ గోత్ర పెద్దలు మాట్లాడిన ఆ మాటల చేత వారెంతో నిరుత్సాహానికి వెళ్ళిపోయారు. చూడండి, మనం మాట్లాడే మాట ఇదిగో నిరుత్సాహంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఉత్సాహం వచ్చేటట్టుగా ఉండాలి. అలాగే మనం ఎప్పుడైతే మాట్లాడగలుగుతామో, అలాగే ఎప్పుడైతే మనం ధైర్యపరచగలుగుతామో, ఇదిగో పడిపోయే స్థితిలో ఉన్న వ్యక్తులైనా సరే తిరిగి లేవటానికి ఆ మాటలు దోహదపడాలి. మనం మాట్లాడే మాటలు ఎట్లున్నాయో దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమే, దేవుని వాక్యం చేతనే మనం కట్టబడుతున్నాం, వాక్య వెలుగులే నడుస్తున్నాం. కానీ కొన్ని సందర్భాలలో మన మాటల చేత ఇతరుల గుండెని గాయపరుస్తున్నామేమో. ఒకసారి ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఇదిగో వారున్న ఆనందాన్ని కాస్త వారు నీరు కార్చేటట్టుగా చేశారు. అదే బోయాజు చూడండి, రూతు జీవితంలో ఒక ఎన్నడూ ఎరగనటువంటి ఒక ఆనందకరమైనటువంటి ధైర్యపరిచేటువంటి మాటను చెప్పగలిగాడు. అందుకనే ఆమె నిరాశపోయింది, నిస్పృహపోయింది, ఒక చక్కటి ధైర్యం కలిగింది. అయ్యో, నన్ను ప్రేమించేవారు ఉన్నారు, నన్ను దగ్గర తీసేవారు ఉన్నారని ఆమె ఎంతో ఆశపడింది కదా. మన మాటలు అలాగ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యాలు మీకు తెలియజేస్తున్నాను. మీరు ఇంకా చదవండి. ప్రతి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మోకరించండి, ప్రభు దగ్గరికి రండి, దేవుణ్ణి అడగండి. ప్రభువా, ఒకవేళ నా మాటలు ఇతరులను గాయపరుచుంటే దయతో నన్ను క్షమించు ప్రభువా. ఇదిగో నేను ఉత్సహించబడుతున్నటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి వారిని నేను ఒకవేళ నిరుత్సాహపరుస్తున్నానేమో నా మాటల ద్వారా. అలా నేను మాట్లాడకూడదయ్యా. వారి యొక్క నిరుత్సాహాన్ని ఉత్సాహంగా వచ్చేటట్టుగా ఆ బలమైన మాటలు నేను వారితో మాట్లాడాలి ప్రభు అని ఎందుకు నువ్వు నిర్ణయం తీసుకోకూడదు? అలా నిర్ణయం తీసుకొని ఇదిగో ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేటువంటి మాటలు నువ్వు మాట్లాడగలిగితే తప్పకుండా నా దేవుడు నీ నోట ఆయన మాటల నుంచి నిన్ను దీవెనకరంగా నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. నీ కుటుంబాన్ని కూడా దీవెనకరంగా నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. మరి ఎందుకు ఆలస్యం? ఈరోజే నువ్వున్న స్థలంలోనే మోకరించు, ప్రార్థన చేయి, ప్రభుని అడుగు. నీ మనసు మార్చమని, నీ మాటలు మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఆలోచనలు మారాలి, అన్నీ మార్చబడి ఇదిగో నీవు నీ మాటల ద్వారా ఇతరులు ధైర్యపరిచేటట్టుగా నువ్వు జీవించగలిగితే నా దేవునికే మహిమ కలుగునుగాక. అలా జీవిస్తామని ఆశతో ఈ వాక్య సందేశాలు మీ ముందుంచుతున్నాను. ఇదిగో ఈ వాక్యాల చేత మీరు బలపరచబడి తప్పకుండా మీ మాటల చేత ఇతరులు ప్రోత్సహించబడినట్టుగా మీరు ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.